మే 6వ తారీఖున రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చారంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని, అమ్మా మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ ఎవరు నాయకుడు ఎవరు? టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతన్ని ఎత్తుకొచ్చేశారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తప్పేమీ లేదు, తప్పే లేదు, పోలీస్ చేయాల్సింది అదే, అక్కడికి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా సిపి గారి ఊసు కానీ పాత్ర కానీ నాలెడ్జ్ కానీ ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా పేరు కానీ రాయకపోవటం అనేది దుర్మార్గం అంటున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క దుర్మార్గం అది. సరే, 24 గంటలలోపు కనుక కోర్టుకు రిమాండ్ చేస్తే లోకల్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సిన పని లేదు, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 24 గంటల దూరం జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేకపోతే ఏపీ పోలీస్ మాన్యువల్ ఇవన్నిటి ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకని 24 గంటలలోపు ముద్దాయిని అరెస్ట్ చేసిన 24 గంటలలోపు సేమ్ స్టేట్ కాబట్టి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? టాస్క్ ఫోర్సును స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క కోర్టు కానిస్టేబుల్ కలిసి ఎందుకు వెళ్ళారు? సిఐ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి కోరిక మేరకు ఎందుకు వెళ్ళారు? పెండింగ్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి 2 మ్యాజిస్ట్రేట్లు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. అంటే ఏంటి? మ్యాజిస్ట్రేట్ వారి అంటే కోర్టు వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? వాడిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పింది. వాడు కోర్టుకు రావట్లేదు, వాడిని ముద్దాయిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి వారెంట్ ఇచ్చింది. ఏం చేయాలి మీరు? ఎత్తుకొచ్చి సరాసరి 24 గంటల్లోపు కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. సరే, మీ రిమాండ్ రిపోర్ట్ కథకే వద్దామండి. సిట్టు ఏమంటారు మరి, 4 దిక్కుపాలకులు, మీ 4 దిక్కుపాలకులు అమోఘమైనటువంటి విచారణ చేసి ఇచ్చారు కదా మీరు. సరే, దాని ప్రకారం ఏముంది? మీరు దాని ప్రకారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు, రసీదు తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఏసీపీకి, డీసీపీకి, సిపికి వీళ్ళు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేశారా లేదా? మీరు రిమాండ్ రిపోర్ట్లో విచారించినట్టుగా ఎందుకు రాయలేదు? ఎందుకు విచారించలేదు? డిఎస్పీని విచారించారా అంటే, ఏసీపీ, విజయవాడ భాషలో ఏసీపీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటువంటి ఏసీపీ గారిని మీరు ఎందుకు విచారించలేదు? వారి సూపర్వైజరీ ఉద్యోగం చేస్తున్నారా, చేయట్లేదా? ఆ ఏసీపీ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? వారు తరచుగా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? రోజు టెలికాన్ఫరెన్సో సెట్ కాన్ఫరెన్సో చేస్తున్నారా లేదా? సిపి గారు చేయాలి కదా కంపల్సరీ, పోలీస్ మాన్యువలే కదా అది, మీ డ్యూటీ బౌండ్ కదా, అది మీ బౌండెడ్ డ్యూటీ కదా. రోజు నేర సమాచారం గురించి కానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ కానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు
ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? డీసీపీ గారిని ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని అడగలేదు? సిపి గారిని ఈ ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని మీరు విచారించలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? సరే, మీరు విచారించలేదండి, అయిపోయింది. తీసుకొచ్చిన నాగరాజు అయిపోయింది. ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కొరియర్ డెలివరీకి వచ్చాను నేను స్టేషన్కి, అప్పుడు ఆడు లోపల ఉన్నాడని చెప్పి సాక్ష్యం చెప్పాడని చెప్పి అతను సాక్ష్యం. A12 A17 విచారించామని చెప్పారు. A12 A17 ఎవరు? సారీ, పీడబ్ల్యూ అంటే సాక్ష్యం, A1 కాదు సాక్ష్యం. ఎందుకంటే నాకు లా భాష తెలియక మాట్లాడుతున్నా. సాక్షుల్ని LWO PW అంటారు కదా, సాక్షుల్ని విచారించారు. సరే, సాక్షుల్ని తెలుగులోనే మాట్లాడేస్తా, కోర్టు భాష ఎందుకు, సాక్షుల్నే మాట్లాడు. 17 మంది సాక్షుల్ని విచారించామని చెప్పారు. ఎవరి సాక్షులు? మృతుడి యొక్క తల్లి, ఇంటి కుటుంబ సభ్యులు, దాదాపు 5-6 వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, అక్కడి నుంచి వేరే హెడ్ కానిస్టేబుల్, ఇంకొక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్. సరే, మొత్తానికి మీరు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఏమని దాంట్లో రాశారు? ప్రైమా ఫెసి కస్టోడియల్ డెత్ జరిగింది అంటే లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫెసికి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో. ప్రైమా ఫెసి. మరి ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? నేను అడుగుతున్నా సిట్ వారిని, ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీసు విచారణ మేరకు ఆ ఒక్కడిని, ఎవరిని, ఆ మృతి చనిపోయినటువంటి సాయికృష్ణ అనే ఆయన్ని, విజయలక్ష్మి గారి కొడుకు, కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడో సాయం చేయలా, పట్టుకోవటంలో కానీ కొడతంలో కానీ అసలు ఎవడో సాయం చేయలా. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాశారు. కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? విచారించలేదు. శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్లోంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? లేకపోతే మీరు చెప్పేది అందరినీ సినిమాకి పంపించేసేసి దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? ఒక్కడు శవాన్ని మోసుకెళ్ళగలడా సిఐ నాగరాజు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం DVRని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడపోతే బాధ్యత ఎవరిది? సరే వదిలేద్దాం సార్, పోనండి మీ పోలీసులు కాబట్టి, సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని CCTVలు ఉన్నాయో అన్నీ మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సింది. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమంటే స్టేషన్లో ఫుటేజ్ పోతే మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి
నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపులేదు పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. నిజంగా ఆడు ఎవడన్నామని, రౌడీ షీట్ అమ్మని మీ ఉద్దేశంలో, ఆడి కిరాత కూడా అమ్మని, ఏదన్నామని, తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పచెప్పారు ఆ తల్లికి? ఎందుకు అప్పచెప్పారు సార్ పోలీసులు? విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పచెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమ్మాయి, సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా. ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన. ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డు కూడా ఉద్యోగం చేయటానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్